హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా చాలా మట్టుకి డౌట్స్ అయితే బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. మెయిన్లీ పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి ఆయన ఎప్పటి నుంచో ఆయన శాఖ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు పంచాయతీరాజ్ ఒక్క 1% కూడా డెవలప్మెంట్ అవ్వలేదు అనే ప్రశ్ననే ఎక్కువగా ఆయన చెప్పడం జరుగుతుంది. అటు ఢిల్లీకి వెళ్ళి 2 రోజుల పాటు హత్య రాజకీయాలపైన ఆయన మాట్లాడడము, నిరసన చేయడము జరిగింది. అయితే ఇప్పుడు అటు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ఈ బడ్జెట్కి సంబంధించి అసెంబ్లీలో మాట్లాడుతున్న ఈ సందర్భంలో ఆయన వస్తారా రాదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వేసిన క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పాల్సింది మాత్రం ఖచ్చితంగా జగనే. ₹1 అంటే ₹1 కూడా పంచాయతీరాజ్కి పెట్టకపోవడము, పంచాయతీరాజ్కి వచ్చిన 900 కోట్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ వేరే వాటికి మళ్లించడము, ఇలా ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా వాటిని కేటాయించకుండా అటు పంచాయతీరాజ్లో ఉన్న వాళ్ళందరికీ అటు ఎంతో కష్టాలు పెట్టి వాళ్ళకి సంబంధించి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి వేరే శాఖల వారికి, అంటే అది ఏ శాఖకైనా కానివ్వండి, అటువైపు పైసలన్నిటినీ మళ్లించడము, ఇలా అన్నీ అంటే ఒకదానికి లింక్ పెడుతూ ఖచ్చితంగా పంచాయతీరాజ్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేయడానికి అటు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అయితే పంచాయతీరాజ్ని ముందుకు వెళ్లకుండా చేశారు అని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఎటువైపు చూసుకున్నప్పటికీ కూడా పంచాయతీరాజ్కి వచ్చిన ఎన్ని కోట్లైనా పక్కదారి మళ్లించడం జరిగింది. మరి దీనిపైన మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అంటూ కూడా ఇటు జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ క్వశ్చన్ వేయడం జరిగింది. మరి ఇన్ని కోట్లు ఎక్కడికి తీసుకువెళ్ళారు, మరి తీసుకువెళ్తే ఏ శాఖకు ఉపయోగించారు, ఉపయోగించిన శాఖ అయినా అభివృద్ధి చెందిందా లేదా అనే వీటన్నిటి క్వశ్చన్స్కి సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేదా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆన్సర్ ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకి వస్తారా రాదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. వచ్చినప్పటికీ మొన్న వచ్చినప్పుడు కూడా హడావిడి చేస్తూ ప్లకార్డులు పట్టుకొని లోపలికి వస్తూ నల్ల కండువాలు వేసుకొని రావడంతో అసలు ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకు ఆయన వచ్చిన వీటన్నిటికీ ఆన్సర్ ఇవ్వగలుగుతారా, లేకపోతే నా తప్పేమీ లేదు అని చెప్పేసి వాళ్ళ పార్టీలో ఉన్న వేరే ఇతర ఎమ్మెల్యేల పైన నెపం ఎత్తేస్తాడా లేదా, అసలు ఇందులో ఏది జరగబోతుంది, పక్కన వాళ్ళపైన తోసేస్తాడా, ఈ పెద్ద క్వశ్చన్స్ అనేటివి మొత్తం అందరిలో ఉన్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాము. నిజంగా అసలు ఏపీలో రోజు రోజుకి ఉత్కంఠ అనేది పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. మరి పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేది ఎవరు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటనే కామెంట్ చేయండి.